మనం చేస్తేనేమో సంసారం, వేరే వాళ్ళు చేస్తేనేమో వ్యభిచారం అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్స్ మెంటాలిటీ ఎలా ఉందంటే అలా ఆలోచన చేస్తున్నారు. సరే పీపుల్స్ అలా ఉండాలంటే ఓకే, కానీ ఈవెన్ మీడియా కూడా అలానే ఉంది. మనవాడు చేస్తేనేమో అబ్బో అద్భుతం, అసలు ఇంకా సూపర్ డూపర్, ఇంకంతా కూడా ఇంకా పైకి లేపేస్తారు. అదే పని వేరే వాళ్ళు చేస్తే మాత్రం నాశనం చేయాలి, మొత్తం అయిపోయింది సర్వనాశనం అని చెప్పేసి రాసి గగ్గోలు పెట్టి గబ్బు లేపి ఇంకా అబ్బో ఇంక నా సాగరంగా ఇంక రచ్చే. ఆ మీడియాకి తగ్గట్టు ఇప్పుడు సోషల్ మీడియా నిజాలతో సంబంధంలే, నిజాలతో అవసరమే లేదు, ఏం జరుగుతుందో జరగబోతుందో కూడా ఎవరికి అవసరంలే, రెచ్చగొట్టడం గబ్బు లేపడం ఇది బాగా అలవాటు అయిపోయింది రెండు తెలుగు రాష్ట్రాలు. మేం చేస్తాం మీరు చేయకూడదు. తెలుగు రాష్ట్రాల్లో ఒక సెక్షన్ రాజకీయ నాయకులు, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇలాగే ఆలోచన చేస్తున్నాయి, ఇలాగే చేస్తాయి, ఇలాగే మాట్లాడతాయి, ఇలాగే ప్రచారం కూడా చేస్తాయి. మాదాపూర్ సైబరాబాద్ డెవలప్మెంట్ ఒక్క కొండ కొట్టకుండా జరిగాయి అంటే మీరు ఎవరైనా సరే కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఎలా జరిగాయనేసి. ఒక చెట్టు కొట్టకుండా జరిగిందా? వేలాది ఎకరాల్లో చెట్లు చేమలు కొట్టి కొండల్ని పిండి చేసి అక్కడే జంతు జాలానికి నీడ లేకుండా చేయకుండా చంద్రబాబు నాయుడు గారు అండ్ కో చెప్పినటువంటి అభివృద్ధి సాధ్యమైందా? అక్కడ అమరావతి కోసం కొన్ని వేల ఎకరాల పంట భూములు మాయమవుతున్నాయి కదా, మరి ఇది ప్రకృతి విధ్వంసం కాదా? ఇప్పుడు ఏదైతే చెప్తున్నారో బంజా హిల్స్, జూబ్లీ హిల్స్, ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా అదేమైనా సరే విశాలవంతమైనటువంటి ప్లేసా? అవన్నీ కూడా అడివే, ఒకప్పట్లో కొండలే కదా. వీటన్నిటిని పక్కన పెట్టేస్తే మన రామోజీ ఫిల్మ్స్ దగ్గరికి వెళ్దాం, అక్కడ ఏం నడుస్తుంది? అది కొండలు కదా. మరి వాటినంతా కూడా ఆక్రమించేసి ఇప్పుడంతా కూడా అదొక అద్భుతంగా అయిపోలేదా? అవన్నీ కూడా కొండలే కదా, అవన్నీ కూడా వ్యవసాయ ప్లేస్లే కదా. మరి అక్కడ జరిగితేనేమో అభివృద్ధి అంట, ఇక్కడ జరిగితేమో విధ్వంసం అంట. జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో ఏదైనా ఒక ప్రభుత్వ భవనం తాకట్టు పెడితే గగ్గోలు పెట్టింది ఎల్లో మీడియా. ఏదైనా ప్రభుత్వ భూమి విక్రయిస్తానంటే నానా యాగి, కానీ కోట్ల విలువైన షిప్ యార్డ్ హౌస్ని లూలు మాల్కి ఇచ్చేస్తే అది అభివృద్ధి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో భూమి తాకట్టు అమ్మేహాడు విచ్చలవిడిగా మాట్లాడతారు. అదే భూమిని తక్కువ ఖర్చుకి లూలు మాల్కి ఇస్తే మాత్రం అది అభివృద్ధి అంట. ఒక షిప్ యార్డ్ హౌస్లో ఎన్ని వందల చెట్లు ఉన్నాయో ఎవరికైనా సరే తెలుసా? అదంతా అభివృద్ధి. అదే జగన్మోహన్ రెడ్డి గారు రుషికొండ చుట్టూ అది కింద ప్రాంతంలో కొన్ని కట్టడాలు కడితే ప్రకృతి విధ్వంసం. మరి అదే రుషికొండలో అంతకన్నా ముందే చంద్రబాబు నాయుడు గారు టూరిజం రిసార్ట్లు కట్టిన సంగతి ఎవరికైనా సరే తెలుసా? తెలుసు. కర్ణాటక చంద్రబాబు నాయుడు గారు రుషికొండ కొంత కొట్టి రిసార్ట్లు కట్టినప్పుడు ఈ సోషల్ మీడియా లేదు, వాళ్ళు ఎల్లో మీడియా ఉంది, ఎల్లో మీడియాలో చూపించాం. మాదాపూర్ కానీ గచ్చిబౌలి కానీ సైబరాబాద్ టైంలో సోషల్ మీడియాలు లేవు. అంతెందుకు ఈ మధ్యన మాదాపూర్ యశోద ఆసుపత్రి, అదేవిధంగా అరబిందో అపార్ట్మెంట్స్ కట్టడం కోసం ఎలాంటి కొండలు కొట్టేశారు. విమానాశ్రయం, రింగ్ రోడ్డు కోసం ఎన్ని కొండలు, చెరువులు, చెట్లు మాయమయ్యాయి. రామోజీ ఫిలిం సిటీ కోసం అయ్యా, అది ఎగ్జాంపుల్ అది తీసుకోండి అయ్యా. అసలు గచ్చిబౌలి 400 ఎకరాలు ముందుగా వేరే సంస్థకు చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా ఇచ్చేసినప్పుడు, తక్కువ రేటుకే లీజుకి ఇచ్చేసినప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు ఆనాడు? ఇప్పుడు సోషల్ మీడియా జమానా నడుస్తుంది, అందరూ కలిసి నంది అంటే నంది, పంది అంటే పంది, దాన్ని గుడ్డిగా నమ్మే జనం. ఇదే ఇప్పుడు ట్రెండ్. ఏమయ్యా సోమే, కొంచెమనే సరే ఆలోచన చేసేది లేదా? అంటే గతంలో మనవాడు ఏమి చేసినా కానీ అది అభివృద్ధి. ఇప్పుడు ఎవరినైనా సరే అదే బాటలో నడిస్తే మాత్రం విధ్వంసం. అమ్మేశాడు. ఏం నడుస్తుంది అసలు?